హరే కృష్ణ అండి. శ్రీకృష్ణ భగవానునికి ప్రీతికరమైన దామోదర మాసంలో పఠించవలసిన దామోదరాష్టకము అని ఈ శ్లోకము దాని యొక్క అర్థాన్ని వివరిస్తానండి. ఇంతకుముందు వీడియోలో 2 శ్లోకాలను తెలియజేశాను. ఆ శ్లోకానికి కంటిన్యూషన్ ఈ శ్లోకం అండి. ఇది దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతం తదీయేషు తజ్ఞేషు భక్తర్జితత్వం పునః ప్రేమతస్తం శతవృత్తి వందే. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇటువంటి బాల్య లీలలతో అతడు గోకుల వాసులను పారవస్యమనే కుండలములో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్య భావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను. ఈ శ్లోకానికి కంటిన్యూషన్ ఇంకొక శ్లోకం అండి. వరం దేవ మోక్షం నా మోక్షం వధిం వా నాన్యం వృణేహం వరై సదపీహ ఇదంతేవ పూర్ణాధ గోపాల బాలం సదా మే మనస్యా వీరాస్తాం కిమన్య. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడవైనప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని వైకుంఠంలో శాశ్వత జీవితమునిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరుకోను. ఓ స్వామి, నేను కేవలము వృందావనంలో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి అని ఈ శ్లోకాల ద్వారా వివరిస్తున్నారండి. ఇంకా 4 శ్లోకాలు దీనికి కంటిన్యూషన్ శ్లోకం ఉందండి. ఇంకా 4 అవి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. కార్తీక దామోదర మాసంలో ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించి శ్రీకృష్ణ భగవానుని కృపను పొందడానికి ప్రయత్నిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. హరే కృష్ణ. ఆ వీడియోలు స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.